హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి దువ్వెనలు ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను టూ టిప్స్ చెప్తానండి దువ్వెనలు క్లీన్ చేయడానికి. ఒకటి వచ్చేసరికి మనం 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఈజీగా క్లీన్ చేసుకునేటట్లు ఒకటి ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసరికి మనం నెలకు ఒకసారి ఖచ్చితంగా ఆ ప్రాసెస్ కూడా చేయాలండి. నెలకు ఒకసారి దువ్వెనలు ఆ విధంగా క్లీన్ చేసుకోవాలండి. అది ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఈజీగా మనం 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దూకునేటప్పుడైనా సరే మనం ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఏం లేదండి, మన దగ్గర ఒక పౌడర్ ఒక బ్రష్ ఉంటే చాలండి, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ దువ్వెన ఉంటుంది కదండి, ఆ దువ్వెన మీద మనం పౌడర్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తీసుకొని మనం ఎలా అంటున్నానో చూడండి, ఆ విధంగా అనేస్తే మనకు డస్ట్ అంతా బయటికి వస్తుందండి. మీకు డస్ట్ ఎలా వస్తుంది కూడా చూపిస్తానండి. నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నేను చూశానండి, అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా బాగా డస్ట్ వస్తుందండి, దాంట్లో డౌట్ అయితే అవసరం లేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో, ఎలా వచ్చిందో, ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. బ్రష్ వచ్చేసరికి బ్రష్ మీదే డస్ట్ చాలా ఉంటుంది అని అంటారండి. కొత్త బ్రష్ వాడొచ్చండి, మన ఇష్టం అండి. మన కంఫర్ట్ని బట్టి, మన వీల్ని బట్టి మనం వాడుకోవచ్చండి. కావాలంటే కొత్త బ్రష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ విధంగా మనం బ్రష్ తీసుకొని మన దువ్వెని క్లీన్ చేసామనంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఇదైతే మనము అప్పటికప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దూకుంటున్నాము, అప్పుడు డస్ట్గా అనిపించింది అని అంటే అప్పటికప్పుడు పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకోవడమే కాబట్టి ఇబ్బంది లేదండి. ఒక బ్రష్ అనేది ఒకటి పెట్టేసుకోండి దువ్వెనలకి, అప్పుడు దువ్వెనలు వాడుకునేదే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదండి. మనం సపరేట్గా ఒక బ్రష్ అనేది పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. పౌడర్ వేసుకొని అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఎన్ని దువ్వెనలు అయినా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఎవరి దువ్వెన వాళ్ళకి సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుందండి. ఒకళ్ళ దువ్వెనలు అయితే ఒకళ్ళు వాడొద్దండి. అదేవిధంగా డస్ట్ ఉన్న దువ్వెనలు అస్సలు వాడొద్దండి. మనం హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఆ హెయిర్కి చాలా మనం ఆ హెయిర్ని అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడు మనం దువ్వెనలు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి దువ్వెనల విషయంలో కూడా. కాబట్టి మనం డస్ట్ ఉండే దువ్వెనలు వాడడము, ఒకరి దువ్వెనలో ఒకళ్ళు వాడడం అలా చేయకూడదండి. ఇంకొక దువ్వెనకు కూడా నేను చూపిస్తున్నాను చూడండి. మీకు తర్వాత డస్ట్ ఎంత వచ్చింది, డస్ట్ అసలు వస్తుందా రాలేదా అనేది కూడా చూపిస్తానండి. మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా డస్ట్ వస్తుందండి. డస్ట్ రాకుండా ఉండడం అయితే ఉండదండి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఫస్ట్ దువ్వెన డస్ట్ చూస్తే మీకే అర్థమవుతుందండి. బాగా కనిపిస్తుంది చూడండి. వైట్గా ఉండేదేమో పౌడర్ అండి, దానికి ముందు కొంచెం డస్ట్ కనిపిస్తుంది చూడండి, అదైతే దువ్వెనకు వచ్చిన డస్ట్ అండి. అలా డస్ట్ అంతా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈజీగా చాలా త్వరగా మనకి తక్కువ టైం ఉన్నా సరే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అందుకనే నేను కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువైనా సరే మీకు నీట్గా క్లియర్గా చూపించాలని కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువైందండి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. ఆ బౌల్లో మనం దువ్వెనలు వేసుకోలేము కాబట్టి నేను పెద్దది తీసుకున్నాను అండి. దువ్వెనలు మునిగేటట్లు ఉండేది తీసుకోవాలండి. దాంట్లో వేసేసుకోవాలండి హాట్ వాటర్ని. వేసుకున్న తర్వాత మన దగ్గర లిక్విడ్ ఉంటుంది కదండి, బట్టలదైనా పర్లేదు, బిమ్మదైనా పర్లేదండి, ఏదైనా సరే లిక్విడ్ అనేది వేసుకోవాలండి. కొంచెం వేసేసుకొని మనం దువ్వెనలు వేసుకుంటే అవి నానిపోతాయి కదండి, హాట్ వాటర్ కాబట్టి. ఆటోమేటిక్గా మనం ఏం చేయకున్నా కూడా ఈ ప్రాసెస్ చేసామంటే మనం ఏం చేయకున్నా కూడా దాంట్లో ఉండే డస్ట్ అంతా మనకు వాటర్లోకి వచ్చేస్తుందండి. అది ఎంత డస్ట్ వచ్చిందనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇలా ఈజీగా మనం ఏం చేయకుండా కూడా ఈజీగా మనం హాట్ వాటర్లో వేస్తే సరిపోతుందండి. కానీ ఇది హాట్ వాటర్ పెట్టుకోవడం మనం వేసుకోవడం కొంచెం టైం పడుతుంది కదండి. అదైతే ఊరికే జస్ట్ మనం పౌడర్ వేసుకొని అనేసుకోవచ్చు కాబట్టి అదైతే ఇన్స్టెంట్ అండి. ఇదైతే మనం కొంచెం టైం పడుతుంది కాబట్టి నెలకు ఒకసారి అయితే కంపల్సరీగా దువ్వెనలు ఇలా క్లీన్ చేసుకోండి. హాట్ వాటర్లో వేసుకున్నామంటే డస్ట్ ఆల్రెడీ బయటకు వచ్చింది చూడండి, కలర్ మారిపోయింది చూడండి, వాటర్ కలర్ అనేది మారిపోయింది. దాని తర్వాత అది ఆల్రెడీ మనం వాటర్లో వేసుకున్నాం కాబట్టి లూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ డస్ట్ లేకుంటే అది కూడా అవసరం లేదు. మనం వాటర్లో వాష్ చేసేసుకొని వాడుకోవచ్చు అండి. అది ఆరబెట్టేసుకొని వాడుకోవచ్చు. లేదు కొంచెం డస్ట్ ఏమైనా ఉంది అని అనుకుంటే ఒక్కసారి బ్రష్తో అనేస్తే సరిపోతుందండి. నానిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు బ్రష్తో ఊరికే జస్ట్ అలా అన్నా కూడా వచ్చేస్తుందండి డస్ట్ అంతా బయటికి. చాలా త్వరగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూడండి ఈజీగా ఎంత బాగా క్లీన్ అవుతుందో మీరు చూస్తున్నారు కాబట్టి మీకే అర్థమవుతుందండి. ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను క్లీన్ చేస్తుంటే మా వాడొచ్చి వాటర్ వేశాడండి. వాడు అంతా సహాయం వాడు చేస్తుంటాడండి నేను వీడియోస్ చేస్తుంటే. ఇలా ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి.
చూడండి డస్ట్ అయితే ఎంత వచ్చిందో మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి, అంత డస్ట్ ఉందండి. కాబట్టి నెలకు ఒకసారి అయితే ఈ విధంగా చేసుకోండి. మనకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాలంటే ఆ ప్రాసెస్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. అదైతే కొంచెం ఇదైతే కొంచెం టైం టేకింగ్ అంతే. ఇలా నీట్గా దువ్వెనలు అయితే మాత్రం నీట్గా క్లీన్ చేసుకునే వాడండి, క్లీన్ చేసుకోకుండా అస్సలు వాడొద్దండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టే మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయొచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక్క వీడియో అయినా చూడండి, చూడకపోతే సబ్స్క్రిప్షన్ అనేది ఉండదండి. అందుకోసమని చెప్తున్నానండి, తప్పకుండా చూడండి. మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రో అయ్యేదానికి ఉపయోగపడుతుందండి. ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ అయినా సరే నా ఛానల్ గ్రో అయ్యేదానికి ఉపయోగపడుతుందండి. అందుకనే ఇంతగా చెప్తున్నానండి. మనం క్లీన్ చేసుకొని మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఆరబెట్టుకొని వాడుకోవడమేనండి. థ్యాంక్ యూ.